చక్రం తిప్పిన రేవంత్ సీతక్కకు మరో కీలక బాధ్యత. తెలంగాణలో గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. సీఎంగా రేవంత్ కొద్ది నెలల్లోనే తన మార్పు కనబరుస్తూ వస్తున్నాడు. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో బిజీగా ఉన్న రేవంత్ ఇక ఇప్పుడు పాలనపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత పిసిసి చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పిసిసి చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పిసిసి చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎం గా చేసే సమయంలో భట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పిసిసి చీఫ్ పదవి పైన హామీ లభించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్కకు పిసిసి చీఫ్ పదవి దక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే అధిష్టానానికి సూచించనున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్ లో జరుగుతున్నాయి. ఇక పిసిసి పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కిలు పిసిసి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ చాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పిసిసి పగ్గాలు అప్పగించడం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. పిసిసి పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తూ ఉండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. చివరికి ఎవరికి ఛాన్స్ లభిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాలన్నది ఏఐసిసి ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో ఫలితాల తర్వాత లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు. సీతక్క పైన పార్టీలో అందరికీ సదాభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మిన బంటుగా పేరుంది. అందుకే ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్టు వినికిడి. మరి పిసిసి పదవి ఇస్తే సీతక్కను మంత్రిగా కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అనేది కూడా చూడాలి. సామాజిక సమీకరణాలు, పార్టీకి లాయల్ గా ఉండడం, అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతోంది. సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పిసిసి చీఫ్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న జనరల్ టాక్ పార్టీలో ఉంది.